శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈరోజు మనకు షోడశ క్రియలు ఉన్నాయి. అనగా మన పెద్దలు నిర్ణయించినటువంటి సంప్రదాయం ప్రకారం మొదటి 15ను శుభ క్రియలు అంటాం, 16వ దానికి అపర క్రియ అంటాం. అంటే ఎవరైనా చనిపోతే వారికి చేసే అపర కర్మలను అపర క్రియలు అంటాం. అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు అనుకోండి. తండ్రి చనిపోయినప్పుడు తలకొరివి పెట్టేవలసిన మొట్టమొదటి వాడు పెద్ద కొడుకు. అలాగే తల్లి చనిపోయింది అనుకోండి, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే శ్మశానంలో మొట్టమొదట చిన్న కొడుకు ద్వారా తలకొరివి పెట్టిస్తారు. ఎవరూ లేరు, ఒకే కొడుకు ఉన్నాడు అనుకోండి, పెద్ద కొడుకు ద్వారా అన్ని చేస్తూ ఆ తల్లికైనా తండ్రికైనా. ఇకపోతే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పితృకర్మల్లో ముఖ్యమైనది, తండ్రి చనిపోయిన తర్వాత ఎవరైతే పెద్ద కొడుకు కర్మ చేశాడో ఇతర సోదరులందరికీ కూడా ఆ గర్భంలో జనించినటువంటి అతని కుమారులకి 12 రోజులు పితృకర్మ ఉంటుంది. ఈ 12 రోజులు కూడా ప్రతిరోజు కూడా పితృకర్మలు చేయాలి. 10వ రోజును దశాహస్సు అంటారు. అంటే 10వ రోజు శిల రూపకంగా ఆ పితృదేవతను ఆహ్వానం చేసి దాన్ని ప్రేత అంటారు. ఆ ప్రేత రూపకంగా 10వ రోజు బంధువులు రక్త సంబంధీకులైతే తిల ఉదకాన్ని వదలాలంటే నూగుల నీళ్ళతో ఆ రాతి పైన వదలాలి 10వ రోజు. అదే దాయాదులు కాకుండా ఇతరమైనటువంటి అల్లుళ్ళు, ఇతరమైన బంధువర్గం ఎవరైనా రక్తపాసం లేని ఇతరులైతే ధర్మోదకాలు నీటిని వదలాలి ఆ శిలపైన, అది 10వ రోజు. ఇదంతా కూడా నేను పితృస్థానంలో పితృకర్మను గురించి కూడా మనం కలిసి ఇంకా కొన్ని విషయాలు ఎక్కువగా చెప్పుకుంటున్నాం. పితృదేవతలు ఏ విధంగా శాంతిస్తారనే దానికి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే 11, 12 ఈ 2 రోజులు కూడా అపర కర్మ చేయాలి. తండ్రి చనిపోయిన తర్వాత అతని కొడుకులు ఎందరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12 రోజుల వరకు ఉంటుంది. అదే అమ్మాయిలకైతే అత్తగారింటికి వెళ్ళినా కూడా వాళ్ళకు 3 రోజులు ఉంటుంది. అల్లుడికి కూతురికి 3 రోజులు సూతకం ఉంటుంది. ఈ రక్త సంబంధమైనటువంటి ఆ గర్భంలో ఆ తండ్రికి జనించిన ఆ తల్లికి జనించిన వారికి 12 రోజులు ఉంటుంది. ఇక 12వ రోజు సపండీకరణం అంటారు. ఆ రోజు మొదట శ్రాద్ధం చేస్తారు. అప్పుడు దశ దానాలు ఉన్నాయి. ఆ దానాలు షోడశ దానాలు అని 16 ఉన్నాయి, దశ దానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 16 దానాలు ఉన్నాయి. అవి మరొక ప్రశ్నలో చెప్పుకుంటాం. ఇప్పుడు మనము తల్లి చనిపోతే ఎవరు కొరివి పెట్టాలి, తండ్రి చనిపోతే ఎవరు కొరివి పెట్టాలనే సూక్ష్మమైన విషయానికి మాత్రమే ఈరోజు తెలుసుకున్నాం. స్వస్తి.